వైయక్తిక భేదాలు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ ఒకసారి చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయి. మనం టెక్స్ట్ బుక్లో బిట్స్ ఫాలో అవడం ద్వారా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మార్క్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఈ బుక్స్ మాత్రం వదలొద్దు. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలనే వైయక్తిక భేదాలు అంటారు. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలనే వైయక్తిక భేదాలు అంటారు. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగా విద్య గడపాలని పేర్కొన్నవారు ప్లేటో. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగా విద్య గడపాలని పేర్కొన్నవారు ప్లేటో. వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలను కూడా గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలి అని రూసో పేర్కొన్నటువంటి గ్రంథం ఏమిటి? వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలు కూడా గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలి అని రూసో పేర్కొన్నటువంటి గ్రంథం ఎమిలీ. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత జాన్ డ్యూయీ. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత జాన్ డ్యూయీ. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? జాన్ డ్యూయీ. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు జాన్ డ్యూయీ. వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన అగ్రగణ్యుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించినటువంటి వ్యక్తి గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథ రచయిత గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత గాల్టన్. గాల్టన్ వలన ప్రభావితులైన అమెరికా దేశస్థుడు ఎవరు? క్యాటిల్. గాల్టన్ వలన ప్రభావితుడైన అమెరికా దేశస్థుడు క్యాటిల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి. ఓకే. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యాకాలం స్మృతి సంవేదనాలపై అనేక పరీక్షలు రూపొందించినది కాటిల్. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యాకాలం స్మృతి సంవేదనాలపై అనేక పరీక్షలను రూపొందించినది కాటిల్. కెటిల్ రచించినటువంటి గ్రంథం ఏమిటి? మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ని కెటిల్ రచించారనమాట. నెక్స్ట్, విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి రెండు ముఖ్య కారకాల్లో ఒకటి పరిసరాలు, రెండవది ఏమిటి? అనువంశికత. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి రెండు ముఖ్యమైనటువంటి కారకాలు ఉన్నాయి. ఒకటి పరిసరాలు, రెండవది అనువంశికత. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభివృద్ధి గురించి తెలిపిన శాస్త్రవేత్త. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచులు గురించి చెప్పిన శాస్త్రవేత్త జేపీ చాప్లిన్. నెక్స్ట్ బిట్, ఆర్ట్ ఆఫ్ థాట్ అను గ్రంథంలో గిల్బర్ట్ దీనిని గురించి చెప్పారు? సృజనాత్మక దశలు. ఆర్ట్ ఆఫ్ థాట్ అను గ్రంథంలో గిల్బర్ట్ దీని గురించి చెప్పాడు? సృజనాత్మక దశలు. గాల్టన్ ఏ దేశస్థుడు? గాల్టన్ ఇంగ్లాండ్ దేశస్థుడు. యాక్షన్ రీసెర్చ్ అను పదాన్ని మొదట ఉపయోగించినది కర్ట్ లెవిన్. యాక్షన్ రీసెర్చ్ పదాన్ని మొదట ఉపయోగించినది కర్ట్ లెవిన్. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులను అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యసనం వేగవంతంగా జరుగుతుంది. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాల్లో పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడు అభ్యసనం వేగవంతంగా జరుగుతుంది. అంతర్గత శక్తులు ఉన్నప్పుడు అభ్యసనం అనేది వేగవంతంగా జరుగుతుంది. నెక్స్ట్ బిట్టు, ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యాన్నే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? ఎడ్వర్డ్. నెక్స్ట్, ఒక నిర్దిష్ట దశలో ఆలోచనాత్మక
ఆలోచనతో ఆత్మవిమర్శనతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అని తెలిపింది ఎవరు? బినే. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరు? బినే. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరు? స్టెర్న్. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని అన్నది ఎవరు? స్టెర్న్. వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞ సర్దుబాటు చేసుకునేటువంటి శక్తినే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు స్పెన్సర్. ఒక వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులు వాటికి అనుకూలంగా సర్దుబాటు చేసుకునే శక్తినే ప్రజ్ఞాన్ని నిర్వచించింది స్పెన్సర్. నెక్స్ట్ బిట్టు. అమూర్త చింతనాన్ని వినియోగించగల సామర్థ్యాన్ని ప్రజ్ఞ. అమూర్త చింతనని వినియోగించగల సామర్థ్యాన్ని ప్రజ్ఞ అని అన్నది ఎవరు అంటే టెర్మన్. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తినే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు గాల్టన్. వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని అన్నది గాల్టన్. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అని అన్నది. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తినే ప్రజ్ఞ అని అన్నది ఎవరు అంటే స్పియర్మ్యాన్. నెక్స్ట్ బిట్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచనలు సమన్వయం చేయవచ్చునని నిర్వహించిన వారు సిరిల్ బర్ట్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతన సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచనలు సమన్వయం చేయవచ్చు అని నిర్వహించిన వారు సిరిల్ బర్ట్. నెక్స్ట్. ప్రజ్ఞ అంటే కష్టతరం, క్లిష్టతరం, అమూర్తం, పొదుపరితనం, గమ్యాన్ని చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యాన్నే స్టోడార్ట్ అని అంటారు. ఓకే. మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే ఈ ఛానల్లో ప్లేలిస్ట్లో సైకాలజీ బిట్స్ ఉన్నాయి, వీడియోస్, షార్ట్స్. ప్రతి షార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు టైం లేకపోయినా సరే ఆ షార్ట్స్ చూసినా సరే మీకు కొంచెం పోర్షన్ అనేది కవర్ అవుతుంది. అదేవిధంగా పిఐఈ షార్ట్స్ ఉన్నాయి, ఇంకా వీడియోస్ ఉన్నాయి. జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.